మకర రాశి వారు. ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా సుఫలితాలను, లాభాలను, ఆదాయాన్ని అందుకుంటారు. దశమంలో రవి సంచరించడం వల్ల అధికారుల అండదండలతో ఒక నూతన అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. అనుకోకుండా ఆదాయం అందుకుంటారు. అభినందనలు కూడా అందుకుంటారు. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక, సృజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణించడం, సంతోషంగా కాలం గడిపే పరిస్థితి కనిపిస్తుంది. సప్తంలో గురు సంచారం ఉంది. పెద్దల సహకారం బాగా ఉంటుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. మంచి గుర్తింపును కూడా పొందగలుగుతారు. తృతీయంలో శని సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంది. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. ఇంటా బయట సంతోషంగా కాలం గడుపుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. అష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. అశాంతి, నిరాశ, కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు ఈ వారంలో ఎదుర్కొనే సమస్యలుగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో గణేశాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా గణపతి స్వామిని దర్శించి గరికమాలను సమర్పించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.